గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలే తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైన చేరుకో. ఎందుకు ఓడిపోతున్నానో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకో. బాధ, బాధ్యత ఎవ్వరికి చెప్పకు. ఎవరు పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు ఇలా అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవనేమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కళ్ళు కంటున్నావా? ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారో? ఒక నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. తన గురించి బాధపడమని ఏ గతము చెప్పదు, భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు, ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవరిని వదలకు. నిలబడటం నేర్చుకో ఒంటరిగా, కలబడటం నేర్చుకో సింహంలా. ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏది రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది పోదు. వద్దనుకుంటే వెనుతిరిగి చూడకు, కావాలనుకుంటే మాత్రం కడదాకా వదులకు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టిన కనికరించకు. అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. ఎప్పటికీ ఓపికను కోల్పోకు, ఓటమిని ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. నీ గెలుపును పోస్టు చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. మొదలెట్టడానికి, ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. గెలవాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం. నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళిన తప్పులేదు. బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి, మారి తీరాలి. గాయం కూడా గర్వపడాలి. నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది. ఈరోజు దరిద్రం అని తిట్టుకున్నదే ఏదో ఒక రోజు అనుభవం అనే అర్థమవుతుంది. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలను అన్న విషయం మర్చిపోకు. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. 100 సార్లు ఓడిపోయావని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు, అన్ని ఓటమిలకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. అన్ని బాగున్నప్పుడు కాదు, ఎంతో బాధలో ఉన్నప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది. నేడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే. చాలామందికి ఏదో సాధించాలి అన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతాయి. ప్రపంచం దృష్టిలో లోకువైనా పర్లేదు, కానీ కుటుంబానికి మాత్రం భారం అవ్వకు. నువ్వు గెలిచిన తర్వాత మీ అమ్మ నాన్న కళ్ళలోని ఆనంద బాష్పాల కన్నా గొప్పవేమున్నాయి ఈ ప్రపంచంలో? నిన్ను మర్చిపోయిన వాళ్ళకి సైతం నువ్వు గుర్తుకొస్తే గుండెల్లో గుచ్చుకునేంత గొప్పగా ఉండాలి నీ గెలుపు. కొడితే కోటలు బద్దలయ్యేంత బలంగా కొట్టు, లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడకు. సరిగ్గా ఉపయోగించకపోతే సమయమే అతిపెద్ద శత్రువు అవుతుంది.